మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఏపీ లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు. గత ఏడాది మేలో మనీ లాండరింగ్ చట్టం కింద విజయసాయిరెడ్డిపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. లిక్కర్ వ్యవహారంలో సిట్ నమోదు చేసిన కేసులో విజయసాయిరెడ్డి A5 గా ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు సిట్ అధికారులు విజయసాయిరెడ్డిని విచారించారు. ఇవాళ మరోసారి ఈడీ విచారిస్తుంది. విదేశాలకు నగదు తరలింపు, అక్రమ షెల్ కంపెనీల ఏర్పాటుపై విజయసాయిరెడ్డిని ఈడీ ప్రశ్నించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా మరొకసారి ఈడీ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే హైదరాబాదు ఈడీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. గతంలో కూడా ఢిల్లీలో ఈ కేసుకు సంబంధించి ఈడీ విచారణకు హాజరైనారు. ఇక ఈ స్కామ్కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కూడా పలుమార్లు ఆయన విచారణకు హాజరై అప్పటి మద్యం పాలసీకి సంబంధించిన రూపకల్పన ఎవరు చేశారు ఏంటి అన్న సమాచారాన్ని కూడా అంత కొంత కీలక సమాచారాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన సిట్ అధికారుల దృష్టికి ఆయన తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ఈ స్కామ్కు సంబంధించి కూడా చాలా కీలక సమాచారాన్ని సిట్ అధికారులకు ఇచ్చిన తర్వాత ఇటు 15 మందికి సంబంధించిన నిందితుల అరెస్టుతో పాటు 50 మందికి సంబంధించిన నిందితులను కూడా ఇందులో చేర్చినట్టుగా కొంత కీలక సమాచారం ఉన్న నేపథ్యంలో అప్పటి ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి చాలా కీలక పొజిషన్లో ఉన్న నేపథ్యంలో కూడా ఈయనకి కనుసంధంలోనే కూడా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశాన్ని తెర మీదకి వచ్చినట్లుగా ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఏపీ ఏర్పాటు చేసిన ఈ స్కామ్కు సంబంధించి ఏర్పాటు చేసిన సిట్ ఎదుట అనేక పర్యాలు హాజరయ్యారు. కేవలం ఈ కేసుకు సంబంధించి రాజకేశరెడ్డి ఎవరైతే ఉన్నారో అతడి పేరును కూడా విజయసాయిరెడ్డి బయట పెట్టినట్టుగా గతంలో అనేక ఆరోపణలు వచ్చిన పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతానికైతే అప్పటి ప్రభుత్వంలో ఈయన కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో వేల కోట్ల రూపాయలకు సంబంధించి హవాలా మనీ ఇతర దేశాలకి మళ్లించారు. పెద్ద మొత్తంలో కూడా నగదు చేతులు మారినట్టుగా అనేక ఆరోపణల నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఒకవైపు దర్యాప్తు కూడా చాలా కీలక దశకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన చాలా కీలక వ్యక్తులకు సంబంధించి కూడా అరెస్ట్ చేయడం, ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఈ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయనను కూడా వరుసగా ఈడీ విచారించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కూడా ప్రస్తుతానికైతే రెండోసారి ఈ కేసుకు సంబంధించి కూడా ఈడీ అధికారులు ఎదుట విజయసాయిరెడ్డి హాజరైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఢిల్లీలో ఈ కేసుకు సంబంధించి విచారణ సందర్భంలో హాజరైనప్పుడు కొంత కీలక సమాచారాన్ని కూడా ఈడీ అధికారులకు అందించినట్టు తెలుసు. ఎందుకంటే మొదటి నుంచి ఈ స్కాము బయటపడిన తర్వాత కూడా విజయసాయిరెడ్డి చాలా కీలక విషయాలనే ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏర్పాటు చేసిన సిట్ ఎదుట వివరించారన్నట్టుగా కొంత సమాచారం నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఏ బేసుకున్న ఈ సంబంధించిన అంటే లిక్కర్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి రూపకల్పన జరిగింది ఏంటనే సమాచారాన్ని కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ రోజు కూడా చాలా అంశాలకు సంబంధించి కూడా విజయసాయిరెడ్డి వద్ద నుంచి స్టేట్మెంట్ రూపంలో వివరాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అంటే గతంలో సిట్ విచారణకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే తనను తాను సమావేశాల్లో పాల్గొన్న కూడా తనను తాను ఒక విజిల్ బ్లోయర్ గానే ఆయన తనకు తానుగా చెప్పుకున్నారు. అలాగే కొంతమంది వైసీపీ నేతలపైన కూడా ఆయన ఆరోపణలు చేశారు. వాళ్ళకే సంబంధం, నాకు సంబంధం లేదంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది సిట్ విచారణ. సో ఇప్పుడు ఈడీ విచారణకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది? ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎదుట కూడా అతడు చాలా కీలక విషయాలను చెప్పే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతంలో ఈ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఎవరి కనుసంధానంలో ఈ లిక్కర్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కావచ్చు రూపకల్పన సాగింది ఏంటి, డిస్టిలరీ వ్యవహారం సంబంధించి కావచ్చు, ఎవరి కనుసంధానంలో సాగినంత కొంత సమాచారాన్ని కూడా ఇప్పటికే సిట్ అధికారుల ఎదుట ఇతడు వివరించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో వేల కోట్ల రూపాయలకు సంబంధించింది విదేశాలకు తరలింపు జరిగినట్టుగా ఆరోపణలు మనీ లాండరింగ్ జరిగింది. కాబట్టి అప్పటి ప్రభుత్వంలో ఈయన కీలక వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి అందుకు సంబంధించిన వివరాలను కూడా ఈడీ మరోసారి తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎంత పెద్ద మొత్తంలో అవినీతి చోటు చేసుకుంది, ఎన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన నగదు ఇతర దేశాలకు మరలింది, మనీ లాండరింగ్ సంబంధించిన పాత్ర ఏమైనా ఉందా అనే సమాచారాన్ని కూడా సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొదట్లో ఈ కేసుకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసిన తర్వాత కూడా విజయసాయిరెడ్డిని ఒక మారు విచారణ చేసింది. కాబట్టి రెండోసారి విచారణకు ఎందుకంటే ఇప్పటికే కేసు చాలా కీలక దశలో చేరుకుంది. ప్రధాన వ్యక్తులందరూ
వ్యక్తులందరూ కూడా అరెస్ట్ చేశారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇప్పటికే సిట్టు సేకరించింది. కాబట్టి ఈడీ కూడా పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఇతర దేశాలకు పెద్ద మొత్తంలో నగదు కూడా దారిమన్నట్టుగా తెలుసు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించిన నగదు కూడా బయటపడే సందర్భంలో కూడా ఆయన సంబంధించిన వ్యవహారాలను కూడా అప్పటి సిట్ అధికారులు సేకరించారు. ఆ సమాచారాన్ని కూడా ఈడీకి అందజేస్తారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఎన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు జరిగాయి, ఏ విధంగా చేతులు మారిందన్న అంశానికి సంబంధించి కూడా ఈడీ విజయసాయిరెడ్డిని ప్రెసెంట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కొద్దిసేపటి క్రితమే ఆయన లోపలికి వెళ్ళారు. ప్రస్తుతానికైతే విచారణ కూడా ప్రారంభమైనట్టుగా చెప్పుకోవాలి. అంటే వైసీపీ ఎంపీగా ఉండి రాజీనామా చేశారు, సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ గత కొంతకాలంగా విభేదిస్తూ కూడా వస్తున్నారు ఆ నేతలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా. సో ఈ నేపథ్యంలో ఈయన వ్యతిరేకంగా చెప్తారని ఒక హైప్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఈడీ విచారణ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంటుంది? గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం, తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా ఈ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి, ఎందుకంటే సంచలనం చూసిన అంశానికి సంబంధించి కూడా ఇతడు చాలా విషయాలను ఇప్పటికే వెల్లడించినట్టుగా తెలుస్తుంది. అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా బీజం వేశారు, వారికి సంబంధించిన వివరాలను కూడా ఇప్పటికే సిట్ అధికారులకు సేకరించినట్టు తెలుసు. ఎందుకంటే ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం, ఆ తర్వాత ఎంపీ పదవికి రాజీనామా కూడా అప్పటి ప్రభుత్వ సంబంధించిన కీలక వ్యక్తులు ఎవరైతే ఉండో వాళ్ళు కూడా చాలా ఆరోపణలు చేసిన పరిస్థితుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈడీ అధికారులకు సంబంధించి కూడా అప్పటి ప్రభుత్వం సంబంధించి కావచ్చు, ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, రూపకల్పన సంబంధించిన అనేక అంశాలను కూడా ఇప్పటికే సిట్ అధికారులకు వివరించారు. కాబట్టి అదే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈడీకి మరొకసారి లిఖితపూర్వకంగా కొంత వివరాలు ఇచ్చే అవకాశం కనుక ఆయన విచారణ తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతుంటూ కూడా లోపలికి వెళ్లే సందర్భాలు చెప్పారు. కాబట్టి ఎలాంటి అంశాలను ఆయన తెర మీదకి తీసుకురాబోతున్నారు, మరొకసారి ఏ విషయాలను వెల్లడించబోతున్నది కూడా ఆసక్తిగా మారినట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.